ఈ శరీరం అనేది ఈ ఆత్మకు కవచంగా దేవుడు ఏర్పాటు చేసింది. ఈ భూమి మీద జీవించుటకు ఈ ఆత్మకు ఒక శరీరం అవసరం. ఈ శరీరాన్ని దేవుడిచ్చాడు. ఈ శరీరంతో మనము దేవుణ్ణి మహింపరచాలి. ఈ శరీరంలో జీవించబడే జీవితం అంతయు కూడా దేవుడు లెక్కిస్తాడు. మనం చేసిన మంచి పనులు, మనం చేసిన చెడ్డ పనులు దేవుడు లెక్కిస్తాడు. మనందరం కూడా ఒకానొక రోజున దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. మన దేహములు దేవుడి పోలికలో నిర్మింపబడలేదు. మన యొక్క ఆత్మ మాత్రమే దేవుడి పోలికలో సృష్టింపబడింది. అందువల్ల మన దేహం అనేది అసలు వ్యక్తి కాదు, అసలు వ్యక్తి ఆత్మే. ఈ లోకంలో ఎక్కువ మంది ప్రజలు ఈ విషయాన్ని గ్రహించటంలో వాస్తవానికి ఫెయిల్ అయ్యారు. అందరం తెలుసు ఆత్మ, మనము ఆత్మ అని తెలుసు. చనిపోయినాక ఆత్మ దేవుని వద్దకు వెళ్తుందని కూడా సంగతి కూడా తెలుసు. కానీ ఈ ఆత్మ గురించినటువంటి విషయాన్ని మనిషి గుర్తించకపోవటము,